ఆశీర్వాదము శాశ్వత జీవం. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా, చచ్చిపోయి మళ్ళీ మహిళ శరీరం ధరించిన తర్వాత కూడా, మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆ జీవం అలా కంటిన్యూ అవుతా ఉంటుందంట. ఎక్కడ ఉండాలని ఎవరు సెలవిస్తారు చెప్పండి? ఐక్యత ఉండటము ఎంత మేలు అంటున్నాడు భక్తుడు. ఎంత మేలంటే ఆశీర్వాదము, పూర్తి ఆశీర్వాదము దేవుడు అక్కడ సెలవించేంత మేలు. ఎంత మేలు అంటే శాశ్వతమైనటువంటి జీవము అక్కడ ఉండే అంత మేలు. ఇక ఇంటికంటే కావాల్సింది ఏముంది మానవుడికి? దీన్ని మించింది ఇంక ఏమీ లేదు లోపల. ఐక్యత. నేను చెప్తాను, ఐక్యతకి మరొక పేరు, దాన్ని మించిన మాట ఎవరుందా? ఐక్యతకి మించిన మాట విజయ్ కుమార్ నువ్వు చెప్పమ్మా. ఐక్యతకి మించిన మరో మాట ఉందా ఏదైనా? యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22 వచనాలు కూడా చూడండి. యేసుక్రీస్తు వారు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తూ, మౌత్ తీసుకోరా, చదివారు మౌత్ తీసుకోలాగున్నా, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఎంత మధురమైన మాట అండి, ఎంత వరాల మాట, ఎంత బంగారపు మాట. తండ్రి, నువ్వు నేను పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నాలాగున వారు కూడా ఏకమై ఉండాలనే నేను ప్రార్థించట్లేదు. కానీ వారు వాక్యం చెప్పినప్పుడు వారితో కూడా వాక్యముతో ఏకీభవించే వారందరూ ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. దీన్ని ఏకత్వము అంటారు. ఐక్యతను మించిన మాట ఏదైనా ఉందంటే నేను దాన్ని ఏకత్వము అంటాను. ఐక్యతకు ఏకత్వానికి తేడా ఏందయ్యా అని మీరంటే నేను ఒక మాట చెబుతాను. 10 కోడిగుడ్డులు తీసుకొచ్చి ఒక బొచ్చులో పెట్టాను. 10 కోడిగుడ్డులు తీసుకొచ్చి ఏం చేశాను? ఒక దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, బాండి, ఒక బాండీలో పెట్టాను 10 కోడిగుడ్లు. ఏ గుడ్డుకు ఆ గుడ్డే పెట్టాను. దాన్ని ఏమంటారు? గుడ్లన్నీ ఐక్యంగా ఉన్నాయి అంటారు. ఆ గుడ్లన్నింటినీ పగలబెట్టి మొత్తం సొనంతా కూడా అందులో కాట్ చేశాను. దాన్ని ఏమంటారు? ఏకత్వం అంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుడు. సంఘము ఏకదేవుడు. మీకు అర్థం కాలేదు కదా? సంఘము యేసుక్రీస్తు శరీరము. సంఘం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడాను ఒకే దేవుడు. అవసరమైతే ముగ్గురుగా వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక్కలుగా అయిపోతారు. వాళ్ళు ముగ్గురు అవగలరు, ఒక్కళ్ళు అవగలరు. సంఘము అంటే చెప్పండి మళ్ళీ, సంఘము అంటే యేసుక్రీస్తు వారి శరీరం. మనమందరము కూడాను యేసుక్రీస్తు వారి శరీరం. శరీరంలో మనము అవయవాలు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాము. దీన్ని ఏకత్వము అంటారు. సహోదరులు ఎవరిని అంటారంటే రక్షించబడినటువంటి దైవ బిడ్డలను సహోదరులు అంటారు. అవునా? మనమందరం ఎవరమే? మనలో భేదాభిప్రాయాలు ఉండొచ్చా? మనలో తేడాలు ఉండొచ్చా? భేదాభిప్రాయాలు, తేడాలు, విభేదాలు, ద్వేషాలు ఉంటే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ చెప్తాను. కయీను, హేబేలు ఇద్దరు ఏమంటారు? సహోదరులు అని అంటారు. ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డలను సహోదరులు అంటారు. సహోదరులు అంటే ఒకే ఉదరములో నుంచి పుట్టినవారు అని అర్థం. ఒకే కడుపులో నుంచి పుట్టినవారు అన్నాం. వీరిని సహోదరులు అంటారు. మనము ఒకే కడుపులో నుంచి పుట్టామా? ఖచ్చితంగా పుట్టాము. యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనము పుట్టినవారము. కనుక సహోదరులమే మనము. మనం అందరం ఎలా ఉండాలంటే
ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే ఏముంటది? అక్కడ కీడు ఉంటది, అక్కడ శాపం ఉంటది. ఆశీర్వాదానికి ఆపోజిట్ పదమేంటి? శాపమే కదా, శాపమే కదా. కర్సు, బ్లెస్సింగ్ కి ఆపోజిట్ కర్సు, శాపం. జీవానికి ఆపోజిట్ మరణం. ఎక్కడైతే ఐక్యత ఉండదు, కయీను హేబేలు ఇద్దరిలో తేడా వచ్చేసింది. ఏమండి, కొంచెం జాగ్రత్తగా ఏనండి. ఎందుకు వచ్చిందయ్యా అంటే దేవుడు హేబేలు యొక్క బలిని అంగీకరించాడు, కానీ కయీను బలిని దేవుడు అంగీకరించబోయేసరికి కయీను ఏం చేశాడు చెప్పండి? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు ఎంతనే మాట్లాడాడు, అయ్యా బాబు కయీను, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేయలేదు. ఇది నాకు తెలుసు, నువ్వేం చేసావో నాకు తెలుసు. సత్క్రియ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ వాక్యత పాపము పొంచి ఉంటది, పాపము పొంచి ఉంటది. ఈ పాపము వలన వచ్చే జీతం మరణం, శాపం. మరణం, శాపం, ఈ రెండు ఐక్యత ఎక్కడ ఉండదో, ఐక్యత ఎక్కడ ఉంటుందో, ఐక్యత ఉండాలి కాదా శాశ్వత జీవం, శాశ్వత ఆశీర్వాదం. ఐక్యతకు విరోధమైనటువంటి ద్వేషాలు, తేడాలు, భేదాలు ఉన్నాయి అనుకో, అక్కడ ఖచ్చితంగా సైతాన్ ఉంటది, పాపము పొంచి ఉంటది, దుష్టుడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే, వాడు నన్ను ఏలుకోవా, నన్ను ఏలుకోవా, నన్ను ఏలుకోవా అంటా ఉంటాడు. దేవుడే అంటాడు, నీ వాక్యత పాపం పొంచి ఉంటది, దానికి నీ మీద వాంఛ కలుగుద్ది, నీవు దానిని ఏలుదు అంటాడు. వాంఛ కలిగింది, నీ తమ్ముడిని చంపు, నీ తమ్ముడు మంచోడు అంట, నువ్వేం చెడ్డోడు అంట. చూశారండి, చూశారా? వెంటనే కయీను హేబేలుని చంపేశాడు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు, మీకు బాగా వచ్చు వాక్యం, ఎక్కడ ద్వేషం ఉంటుందో అక్కడ హత్య ఉంటది. సంఘము అన్న తర్వాత ఏక మనస్సు, ఏకత్వము ఉండాలి. యేసుక్రీస్తు అదే ప్రార్థన చేశాడు. నువ్వు సంఘానికి వేరుగా ఉంటే నువ్వు ఎండిపోతావు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరు, చదువు మా మాట ఒకసారి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో